బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తానండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 25-26 వచనాలు చూడండి. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ, బైబిల్లో వ్రాయబడింది, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టిందని బైబిల్ రాలేదండి. అక్కడ ఒక మాట ఉంది, 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత తిప్పలు పడి, అంటే ఈ వైద్యుడు ఇక్కడున్నాడని వెళ్ళిపోయింది, ఆ వైద్యుడు అక్కడున్నాడని వెళ్ళిపోయింది. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళినటువంటి దాఖలాలన్నీ దేవుడు రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాడు. ఒక రోజు వచ్చింది, ఈమె ఉన్న ఊరిలోనికి యేసుప్రభు వచ్చాడు. దేవుని బిడ్డలారా, నీవు దేవుని బిడ్డగా ఎక్కడెక్కడ తిరుగుతూ ఉన్నా దేవుడు రికార్డ్ చేసి పెట్టుకుంటాడు. అక్కడ దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు. అందుకే ఈమె కోసం అక్కడికి వచ్చాడు. ఈమె దేవుని దగ్గర నుంచి దీవెన ఎదురు చూస్తుండగా ఆమె ఏ దీవెన ఎదురు చూస్తుందో వస్త్రపు చెంగును ముట్టిన దేవుడు చేశాడండి. ఎందుకు తెలుసా? ఆమె సంచారములను దేవుడు లెక్కించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, దేని విషయంలో తిరుగుతున్నాను? ఏ దీవెన కోసం తిరుగుతున్నావు? ఏ ఆశీర్వాదం కోసం తిరుగుతున్నావు? గాడ్ ఈజ్ రికార్డింగ్ ఎవ్రీథింగ్. ఒకవేళ ఈ 2025లో తిరిగి అలసిపోయావేమో, ఆశీర్వాదాల కోసం తిరిగి దీవెనల కోసం నీవు కృంగిపోయావేమో, దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ రికార్డెడ్ ఎవ్రీథింగ్. నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు, ఏ ప్రాంతాలకు తిరిగావు, ఎంత ప్రయత్నం చేసావు, నీ ప్రయత్నాలన్నిటినీ దేవుడు చూస్తున్నాడు. ఒక రోజు వస్తుంది, అవి నా కవిలలో ఉన్నాయి, నేను రాసి పెట్టుకున్నా. ఐ హ్యావ్ మెయింటైన్ ఎ డైరీ ఫర్ యూ. నీకోసం నేను ఒక డైరీ మెయింటైన్ చేశాను. ఆశీర్వాదాలు దీవెనల కోసం ఎక్కడెక్కడ తిరిగావో అక్కడంతట్లో నా దేవుడు కార్యాలు జరగబోతున్నాయి. దేవుని బిడ్డలారా, ఒకరోజు పెళ్ళైన తర్వాత మా అత్తగారి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళిన తర్వాత నేను పైన తిరుగుతూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు నేను సంపూర్ణ సేవకేం రాలా. దేవుని బిడ్డలారా, సంపూర్ణ సేవలోనికి రాకముందు జరిగినటువంటి సంఘటన, అంటే ఉద్యోగం చేస్తూ దేవుని సేవ చేస్తూ ఉన్నాను. ఆ రోజు సాయంత్రం ఎందుకో మిద్దె పైన తిరుగుతూ నేను ఏదో పాటలు పాడుకుంటూ దేవుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. సాయంకాలం బాగా జ్ఞాపకం ఉంది, చీకటి పడింది, చంద్రుడు కనబడుతున్నాడు. సడన్గా ఒక శబ్దం వినబడుతుంది. ఆ శబ్దం ఏంటంటే ఏరోప్లేన్ వెళ్తున్న శబ్దం. దాన్ని చూశాను, ఏరోప్లేన్ శబ్దం. వెంటనే ప్రార్థన మొదలుపెట్టాను. ఎందుకో నాకు తెలియదు, ప్రభువా, నేను ఇంతవరకు ఏరోప్లేన్లో తిరగలేదు, నేను ఏరోప్లేన్లో తిరిగి నీ సేవ చేయాలి, నాకు సహాయం చేయి. ఒక అరగంట సేవ ప్రార్థన చేశానండి. ఎవ్వరికి తెలియదు. రెజినాకు కూడా ఈరోజే తెలిసి ఉంటుంది నేను ఆ ప్రార్థన చేశానని. చేశాను. ప్రార్థన అయిపోయిన తర్వాత నేను మర్చిపోయా. ఒక్క సంవత్సరం, అంటే డిసెంబర్ ఆర్ జనవరిలోనేమో ప్రార్థన చేశాను, అంతే. 1 year తిరిగిందండి. అదే హైదరాబాదులో మధ్యరాత్రి నేను ఫ్లైట్లో దిగి ఆ ఇంటికి వస్తుండగా జ్ఞాపకం వచ్చింది నాకు. ఈరోజు నేను ఫ్లైట్లో దిగి సేవ చేసి తిరిగి ఎక్కడ ప్రార్థన చేశానో అదే స్థలానికి వస్తుండగా నాకు అనిపించింది, దేవా, ఆ రోజు ఎవ్వరికి తెలియదు నేను చేసే ప్రార్థన. ఒకవేళ అక్కడ ఉండేటువంటి అక్కడ ఉండేటువంటి మంచాలకు, లేకపోతే అక్కడ ఉండే చైర్స్కు, అక్కడ ఉండే పేర్పట్ వాళ్ళకు, ఆ చిన్న గోడకు, పిట్ట గోడకు నా ప్రార్థన వినబడి ఉంటుంది, అంతే. ఎవరికి వినబడి ఉండదు. కానీ అక్కడ నేను తిరుగుతూ చేసిన ప్రార్థన, నేను మోకరించి కూడా ఏం ప్రార్థన చేయలేదు. ఐ వాస్ లీజర్లీ ప్రేయింగ్. దేవుని స్తుతిస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. నీ దేవుడు ఎవరు తెలుసా? నువ్వు ఎక్కడెక్కడ తిరిగి ప్రార్థన చేస్తున్నావో వాటన్నిటిని రాసి పెట్టుకొని ఒక రోజు వస్తుంది, దానికి లెక్క కడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. 12 సంవత్సరాలు ఈమె తిరుగుతూ ఉంటే దేవుడు చూశాడు. ఇప్పుడు మీరు అనవచ్చు, ఏమండి 12 సంవత్సరాలు తిరుగుతూ ఉంటే ఎందుకు ఈమె జీవితంలో దేవుడు అద్భుతం చేయలేదు? దేవుడు శాడిస్ట్ కాదా? అంటే ఈమె తిరగడం దేవునికి ఇష్టమా? ఈమె కష్టపడడం దేవునికి ఇష్టమా? ఒకానొక రోజు ఒక సహోదరుడు అడిగాడు, బైబిల్లో ఉన్న దేవుడు శాడిస్ట్ సార్, శాడిస్ట్ ఎందుకన్నావు ఆ మాట అన్నా? పుట్టుగుడ్డివాడు ఒక రోజు వస్తే యేసు ప్రభు దగ్గర శిష్యులు అడుగుతాడు, ప్రభా, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీని తల్లిదండ్రులు పాపం చేశారా అంటే యేసు ప్రభు ఏమంటాడు? వీడి తల్లిదండ్రులు పాపం చేయలే, వీడు పాపం చేయలే, దేవుని క్రియలు కనపడడానికి. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, దేవుడు శాడిస్ట్ కాకపోతే ఏంటి సార్? వాళ్ళ అమ్మ పాపం చేయలేదని యేసు ప్రభు చెప్పాడు, వాళ్ళ నాన్న పాపం చేయలేదు, ఇతను పాపం చేయలేదు, మళ్ళీ గుడ్డివాడుగా ఎందుకు పుట్టాడు అంటే దేవుని యొక్క అద్భుతం జరిగించడానికి దేవుడు ఇతని గుడ్డివాడుగా పుట్టించాడా? నీ దేవుడు శాడిస్ట్ కాకపోతే ఏంటి? ఇక్కడ కూడా అనిపిస్తుంది. 12 సంవత్సరాలు
సంవత్సరాలు ఈమె బాగలేదని దేవునికి తెలియదా? ఈమె దేవుని దగ్గర అడిగిండదా? దేవుని బిడ్డలారా, ఈమె జీవితంలో ఒకటి దేవుడు ఈ 12 సంవత్సరాల్లో ఒక దాన్ని చూపిస్తున్నాడు మనకు. 12 సంవత్సరాల వ్యాధే కాదు, 12 సంవత్సరాల వ్యాధి పెరగడమే కాదు, ఈమె విశ్వాసం కూడా ఎంత పెరిగిందంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా నీ చేతనైతే బాగు చేయ అనలా, యేసు ప్రభువా నీకు వీలైతే బాగు చేయ అనలా, యేసు ప్రభు వస్త్రపు చెంగును ముడితే చాలు. ఈమె విశ్వాసం ఎంత డెవలప్ అయిందంటే వస్త్రపు చెంగులో కూడా స్వస్థత ఉంది అన్న ఆత్మీయ స్థాయిలోనికి దేవుడు ఆమెను తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఈ 12 సంవత్సరాలు తిరుగుల్లో ఆమెకు ఏమొచ్చింది తెలుసా? గొప్ప విశ్వాసం, గొప్ప విశ్వాసం, గొప్ప విశ్వాసం. ఒకవేళ నీ బ్లెస్సింగ్ కోసం కూడా నువ్వు తిరుగుతూ ఉంటే అనిపిస్తుంది, వై గాడ్ ఈజ్ సో సాడిస్ట్, ఎందుకు ఇంత కఠినుడుగా ఉన్నాడు, వై గాడ్ ఈజ్ నాట్ ఆన్సరింగ్ మై ప్రేయర్. దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఒకటి ఆలస్యం చేస్తున్నప్పుడు సమ్వేర్ గాడ్ ఈస్ గోయింగ్ టు డెవలప్ సంథింగ్ దట్ ఈస్ రెలవెంట్. నీకు సంబంధించింది ఏదో దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈమె జీవితంలో ఆ వ్యాధి 12 సంవత్సరాలు వచ్చిందే కానీ ఆమె జీవితంలో ఎంత విశ్వాసం అంటే వస్త్రపు చెంగులో కూడా స్వస్థత ఉంది. ఇప్పుడు మనం నమ్ముతాం యేసుప్రభు వస్త్రపు చెంగులో స్వస్థత ఉందంటే మీరేమంటారు? అవునంటారు. ఎందుకు? ఈమె దగ్గర నుంచి నేర్చుకున్నాం మనం. ఈమె ఎవరు తెలుసా? మిగిలిన రాబోయేటువంటి తరాల్లో ఉండేటువంటి విశ్వాసులందరికీ ఈమె ఒక మాదిరిగా ఉంది. ఎంత గొప్ప విశ్వాసం దేవుడు ఈమెకు అనుగ్రహించాడు. ఎందుకు తెలుసా? ఈమె సంచారాలను దేవుడు గమనించాడు. ఎక్కడెక్కడ తిరుగుతుంది, దేని విషయంలో తిరుగుతుంది, దేనికోసం తిరుగుతుంది, దేవుడు గమనించాడు. దేవుని బిడ్డగా, సియోను నివాసిగా నువ్వు సియోనులో తిరగాలి, నెంబర్ 1. లేదా నువ్వు ఎక్కడెక్కడ నీ జీవితంలో ఆశీర్వాదాల కోసం తిరుగుతూ ఉంటే గుర్తుంచుకో, ఒక రోజు వస్తుంది నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు నీ సంచారమును లెక్కిస్తాడు. రాసి పెట్టుకున్న దాని ప్రకారం నీ జీవితంలో నా దేవుడు కార్యములు జరిగించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, 3వది ఇంపార్టెంట్ పాయింట్ లేక వస్తాను. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 3వ వచనం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ చాప్టర్ 8 verse 3. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. మొదటిగా దేవుడు వద్దన్న సంచారాలు, ఎక్కడ నువ్వు ఉండాలనో అక్కడే ఉంటూ దేవుని బిడ్డగా నువ్వు పరిశుద్ధంగా కనపడాలి, పరిశుద్ధంగా కనపడాలి. ఎందుకంటే నువ్వు తిరిగే స్థలాల ద్వారా నీవు ప్రభావితం చేయబడతావు. బీ కేర్ఫుల్. అది మొదటిగా. దేవుడు అంటున్నాడు వద్దన్న సంచారాలు నీ జీవితంలో ఉండకూడదు. రెండవదిగా దేవుని బిడ్డగా నువ్వు ఎక్కడ తిరుగుతూ ఉన్నా పరిశుద్ధంగా, పవిత్రంగా, ప్రార్థనతో, ప్రయాసతో నువ్వు తిరుగుతుండగా దేవుడు వాటన్నిటి రాసి పెట్టుకుంటాడు, రావాల్సిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. మూడవదిగా చూడండి, 8వ అధ్యాయం 4వ వచనం. చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. ఇక్కడ దేని విషయంలో సంచారం చేశారు? సువార్తను ప్రకటించే విషయంలో సంచారం చేశారు. ఇప్పుడు అడుగుదాం, ఎవరు సంచారం చేశారు? మేడగది మీద ప్రార్థన చేసిన వాళ్ళ, అపోస్తలులా? ఎవరు సంచారం చేశారు? చెదిరిపోయిన వారు. యెరూషలేములో సంఘాన్ని సౌలు ఇంటింటొచ్చి భయపెడుతూ బాధిస్తూ ఉండగా సంఘం చెదిరిపోయిందండి. చెదిరిపోయిన వారు సంచారం చేస్తూ సువార్తను ప్రకటించారు. దేవుని బిడలారా, మూడవదిగా దేవుడు కోరుతున్నటువంటిది ఏంటంటే నీవు తిరగకూడని స్థలాల్లో తిరగకుండా దేవుని బిడ్డగా పరిశుద్ధంగా నువ్వు తిరుగుతున్నప్పుడు దేవుడు నీకు ఒక బాధ్యత ఉంటుంది, నీపైన దేవుడు ఒక బాధ్యతను పెడతాడు. నువ్వు ఎక్కడ ఉన్నా దేవుని సువార్తను అందించాలి. నువ్వు తిరిగేటువంటి స్థలాల్లో దేవుని యొక్క సువార్తను నువ్వు చెప్పేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇక్కడ ఎప్పుడు వాళ్ళ జీవితాల్లో సమస్య వచ్చింది అంటే చెదిరిపోయిన వాళ్ళు సమస్యను బట్టి చల్లా చెదిరిపోయారు. ఒక సమస్య వీళ్ళ జీవితంలో వచ్చినప్పుడు సమస్యను బట్టి వాళ్ళు చెదిరిపోయారు. కానీ ఆ సంచారాలు సువార్త కోసం వాళ్ళు ఉపయోగించారు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు దేనికోసం నిన్ను పిలుస్తున్నాడు తెలుసా? దేవుని బిడ్డవైతే నీవు సియోనులో సంచారం చేయాలి. ఎలాంటి సంచారం? సువార్త సంచారం. ఎక్కడ ఉన్నా, అది ఉద్యోగమా, అది వ్యాపారమా, లేకపోతే అది చదువుతున్న హాస్టల్, ఎక్కడైనా సరే గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ యూ టు బీ హిజ్ విట్నెస్. ఆయన సువార్తకు సాక్షిగా నీవు నేను ఉండాలి. అలాంటి సంచారం మనం చేయాలి. సౌలైతే తిరుగుతున్నాడు దేనికోసం? సంఘాన్ని పాడు చేయాలని. వీళ్ళైతే తిరుగుతున్నారు దేనికోసం? సువార్త సేవను అందించడానికి. సువార్త సేవను అందించడానికి.
ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చూస్తే సమస్యలు కూడా దేవుని యొక్క మిషన్గా మార్చగలడు. హల్లెలూయా. నీ జీవితంలో సమస్యలు ఉంటున్నావా? ఆ సమస్యను ఒక సువార్త కేంద్రంగా మార్చుకో, ఒక సువార్త కేంద్రంగా మార్చుకో. ఒకానొక సందర్భంలో ఒక దైవ సేవకుని దగ్గర నేను కూర్చొని మాట్లాడుతూ ఉన్నా. దైవ సేవకుని పరిస్థితి అంటే ఆయన జీవితంలో గొప్ప సేవ జరిగించాడు. ఒక అనారోగ్యం కూడా ఆయన వెళుతూ ఉన్నాడు. తను తన భార్య ఇద్దరు కూడా అనారోగ్యంగా వెళుతూ ఉంటే నేను కలిసి ప్రార్థన చేసి బలపరుస్తామని వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను అడిగాను, ఎలా ఉన్నారు అంకుల్ మీరు, ఆంటీ ఎలా ఉన్నారు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? బాగున్నాం, దేవుని యొక్క సేవ ఘనంగా చేయాలనుకుంటున్నా. నాకు ఆశ్చర్యం వేసింది. అనారోగ్యం కానీ దేవుని సేవ ఘనంగా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక అనారోగ్యంతో నా జీవితంలో నేను ఒకటి నేర్చుకున్నాను. ప్రతి సమయంలో సమయమందును అసమయమందును ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. కాబట్టి ఈ అనారోగ్యం వచ్చిందా, ఇప్పుడు నేను ఇంటిలో ఉండి ఏం చేయగలను దేవుని కోసం అది చేయాలనుకుంటున్నా. ఏం చేయాలనుకుంటాను? ఈ సమస్యను బట్టి ఐఎమ్ నాట్ మూవింగ్ అవే ఫ్రమ్ ద మినిస్ట్రీ. సేవకు నేను దూరం కాను, సేవను ఇంకా ఉంటూ చేస్తా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సమస్యలు, ఈరోజు నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను సేవకు పిలుస్తున్నాయి. ఎలాంటి సేవ? నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో అక్కడ సువార్తను ప్రకటించు, వాక్యమును ప్రకటించుచు వాళ్ళు సంచారము చేసిరి. ఇఫ్ గాడ్ ఈస్ టేకింగ్ యూ టు అనదర్ ప్లేస్, ఒక క్రొత్త స్థలంలోనికి దేవుడు తీసుకొని వెళ్తున్నాడా, ఒక క్రొత్త ఊరిలోనికి దేవుడు తీసుకొని వెళ్తున్నాడా, ఒక ట్రాన్స్ఫరో ఒక ప్రమోషనో, సమ్వేర్ ఆర్ అదర్, ఇఫ్ యు ఆర్ దేర్, దేవుడు అడుగుతున్నాడు అక్కడ నీ సంచారం సువార్త కొరకు వాడబడాలి, సువార్త కొరకు వాడబడాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాన్ని పరీక్షించుకుందాం. దేవుని బిడ్డలారా, బైబిల్లో యోహాను సువార్త 4వ అధ్యాయం చూడాల్సిన పని లేదు, మనకు అందరికీ తెలుసు. సమరయ ప్రాంతంలోనికి యేసుప్రభు వెళ్ళాడు. అక్కడ చూస్తే శిష్యులు ఆహారం కొనడానికి ఊర్లోనికి వెళ్ళారు. శిష్యులను అడుగుదాం, మీరు దేనికోసం సంచారం చేస్తున్నారు? వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము ఆహారం కోసం తిరుగుతున్నాం. ఇంకొక స్త్రీ వస్తుంది, ఆమెను అడుగుదాం, నువ్వు ఎక్కడి కోసం వస్తున్నావమ్మా? ఆమె అంటది, నా సంచారం నీళ్ళ కోసం ఉంది. యేసు ప్రభువా, నువ్వెందుకు అక్కడ కూర్చున్నావు బావి దగ్గర? ఏం పని ఉంది నీకు బావి దగ్గర కూర్చోవడం? నువ్వు దేవుని సేవకునివైతే ప్రార్థన చేయి, దేవుని సేవకునైతే దేవుని మందిరంలో కనపడు. ఇక్కడ ఎందుకున్నావు? యేసు ప్రభు అంటాడు, ఇక్కడ నేను రావడానికి కారణం, ఈ బావి దగ్గర కూర్చోవడానికి కారణం శిష్యుల్లాగా కాదు, ఆ స్త్రీలాగా కాదు, ఒక స్త్రీని రక్షించడానికి నేను కూర్చొనున్నా. నాకు అనిపిస్తుంది ఒక బావి స్థలమును సువార్త కేంద్రంగా దేవుడు చేశాడు. ఒక బావి స్థలం, దట్స్ నాట్ ద రైట్ ప్లేస్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని బోధించే సరైన స్థలం కాదు అది. అది బావి అండి. బావి దగ్గర నీళ్లు చేదుకొని పోవాలి. అది కూడా మిట్ట మధ్యాహ్నం వచ్చింది. ఈమె ఏం చేయాలి? యేసు ప్రభు ఆ బావి పక్కన ఏడన చెట్టు దూరంగా ఆడపోయి కూర్చోవాలి. యేసు ప్రభు కూర్చోలే, ఎండలో కూర్చోన్నాడు. యేసు ప్రభా, తిరిగి ఆకలి కొంటున్నావు కదా, నువ్వేం చేయాలి? ఏ చెట్టుకి ఏ పండ్లు ఉన్నాయి అని చూసి పీక్కొని తినాలి. అది కాదు దేవుడు చేసింది. ఇక్కడ ఈ స్త్రీ వస్తుంది, ఈమెకు సువార్తను అందించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు అన్నిటి కోసం తిరుగుతున్నాం. పెళ్లి సంబంధాల కోసం తిరుగుతున్నాం, ఉద్యోగాల కోసం తిరుగుతున్నాం, పెళ్ళి జరుగుతుందంటే పెళ్లి స్థలాలకు వెళ్తున్నాం, టూర్స్కి వెళ్తున్నాం, అన్నిటికీ తిరుగుతున్నాం. దేవుని సువార్త సేవ కోసం ఏ రోజు ఎక్కడికి తిరిగావు ఆలోచించుకో. దేవుని సువార్త కోసం ఫలానా స్థలానికి వెళ్ళాను, అక్కడ నేను సువార్త సేవ చేశాను. ఈజ్ దేర్ ఎనీ ప్లేస్ దట్ యూ కెన్ మెన్షన్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో దేవుని సేవ కోసం నేను ఇక్కడికి వెళ్ళాను, నన్ను బట్టి ఈ ప్రాంతంలో సేవ జరిగింది అని చెప్పగలిగిన సంచారం ఏదైనా ఉందా? ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతూనే ఉంటాం. పెట్రోల్ పోసి తిరుగుతుంటాం, డబ్బు ఖర్చు పెట్టి తిరుగుతాం. బట్ ఇందులో ఎక్కడైనా సువార్త కోసం ఏమన్నా తిరిగామా? ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. బైబిలే రాయబడింది, చెదిరిపోయిన వారు. వీళ్ళు అపోస్తలులు కాదు, వీళ్ళకు దేవుని పిలుపు లేదు. కానీ సువార్త పిలుపును బట్టి కాదు, భారాన్ని బట్టి ఉంటుంది. హల్లెలూయా. నీకు ఆ భారం ఉంటే ఎక్కడైనా దేవుని వాక్యాన్ని నువ్వు అందించగలవు, ఎక్కడైనా నువ్వు వాక్యాన్ని చెప్పగలవు. ఒకానొక సందర్భంలో నేను పనిచేసినటువంటి సంస్థలో ఒకరోజు స్టూడెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. నాకు ఆ మీటింగ్ సంబంధమే లేదు, నా డిపార్ట్మెంట్ కాదు, నాకు సంబంధించిన ప్రోగ్రామ్ కాదు. కానీ స్టూడెంట్స్ అందరిని అక్కడ గ్రూప్ చేశారు. కాబట్టి నేను ఎక్కడో కూర్చొని వేరే స్టాఫ్తో వేరే రూమ్లో నేను మాట్లాడుకుంటూ ఉన్నాను. కానీ ప్రతిరోజు మేము అక్కడ చేరినప్పటి నుంచి ప్రతిరోజు ఒక ప్రార్థన చేసేవాళ్ళం, ప్రభువా మమ్మల్ని వాడుకో. ఒకరోజు ఒక నెల, ఒక 8 నెలల దాకా అయిపోయిన తర్వాత ఒకరోజు మీటింగ్ జరుగుతుంది, మాకు సంబంధం లేని మీటింగ్. నేను ఎక్కడో కూర్చున్నాను. సడన్గా
వేదిక పై నుంచి, ఆ స్టేజ్ పై నుంచి ఆ కాలేజ్ ఓనర్ సుధీర్ సార్ ఎక్కడున్నాడో పిలవండి. నాకు ఆ మీటింగ్కి సంబంధం లేదు, నేను ఎక్కడో కూర్చొని ఉన్నా. నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఎందుకు? ఎక్కడో మీటింగ్ ప్లేస్లో లేను, పక్కన ఎక్కడో రూమ్లో కూర్చోన్నా. నేను మాట్లాడుకుంటూ ఉన్నా, నా చేతిలో పేపర్ ఉంది, మాట్లాడుకుంటూ ఉన్నా. సార్ 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 మిమ్మల్ని పిలుస్తున్నారు స్టేజ్ పైకి. నేనెందుకు? నాకు సంబంధించింది ప్రోగ్రామ్ కాదు కదా. ఏమో సార్ పిలుస్తున్నాడు, మీకోసం వెయిట్ చేస్తున్నారు, అందరూ వెయిట్ చేస్తున్నారు. నాకు అర్థం కాలేదు, ఎందుకు పిలిచాడో నాకు అర్థం కాలేదు. స్టేజ్ పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళాను, అందరు నా కోసమే. మొత్తం ప్రోగ్రామ్ అంతా ఆగిపోయింది. రండి 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 సుధీర్ సార్ రండి, పైకి రండి అంటున్నాడు. ఏం చేయాలని అర్థం కాలేదు. అసలు ఎందుకు పిలిచాడు, ఏం జరుగుతుంది నాకేం తెలియదు. నేను ఎందుకు పక్క రూమ్లో ఉన్నా. స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత, నువ్వు టీవీలో వాక్యం చెప్తావంట కదా. అవును సార్, ఒక 10 నిమిషాలు ఈ పిల్లలకు బైబిల్ గురించి చెప్పు. ఎందుకంటే ఇందాక ఒక అమ్మాయి లేచి నేను భగవద్గీత చెప్తాను అంటే భగవద్గీత చెప్పు అని ఆయన మైక్ ఇచ్చాడు అమ్మాయికి. ఆ అమ్మాయి భగవద్గీత శ్లోకాలు బ్రహ్మాండంగా చెప్పేసింది. ఇప్పుడు ఈయన ఏం చేశాడు, ఈయన తన కాలేజీలో అందరినీ గౌరవిస్తాడని ఇప్పుడు హిందూ తర్వాత ముస్లింని అడిగాడు. ముస్లింని అడిగితే ఒక అబ్బాయి లేచాడు, ఖురాన్కి సంబంధించి నేను చెప్తాను సార్. క్యాప్ పెట్టుకొని వచ్చాడు, ఖురాన్ గురించి చెప్పాడు, వెళ్ళిపోయాడు. క్రైస్తవులు ఉన్నారని చెప్పండి అంటే ఎవరు లేలే, ఉన్నారడా సేవ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఎవరు లేదు, ఎందుకు సడన్గా అడిగారు. ఇది జరిగిన సీన్ నాకు తెలియదు ఇదంతా. స్టేజ్ పైకి వస్తానే అమ్మాయి భగవద్గీత గురించి చెప్పింది, ఆ అబ్బాయి ఖురాన్ గురించి చెప్పాడు. ఇక్కడ అడిగితే ఎవరు చెప్పలే, నువ్వు చెప్పు అన్నాడు. ఏమనలేదు సార్, బైబిల్ లేదు సార్, ఇంట్లో ఉంది సార్, బ్యాగ్లో ఉంది సార్, నేను సిద్ధపడలేదు సార్. మామూలుగా నేను వాక్యం చెప్పాలంటే ముందు పాట పాడాలి సార్, కోయర్ వాళ్ళు కూడా లేరు సార్, ఇవన్నీ చెప్పాలా. నేను ఒకటి మైక్ తీసుకోనకు ముందు ఇక్కడ నుంచి అంత దూరం ఉంటుందండి పోడియం. ఈ కొద్ది సమయం ఒక చిన్న ప్రార్థన, ప్రభువా నా నోట నీ మాటలు ఉంచు, మీ కార్యం జరిగించు అని అడిగాను. మైక్ దగ్గరికి వెళ్ళిపోయాను, మైక్ తీసుకుంటాను. ఒకే ఒక వాక్యం, బాలుడు నడవలసిన త్రోవను వారికి వెంటనే ఫ్లాష్ అయిపోయింది. దాని గురించి ఒక 3 నిమిషాలు మాట్లాడాను. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అని చెప్పాను. మైక్ అక్కడ పెట్టి ఇట్లా తిరిగితే నిలబడుకున్నాడు ఆయన. ఏంటి నువ్వు అరగంట సేపు వాక్యం చెప్తావు కదా, టీవీలో అరగంట సేపు చెప్తావు కదా, ఇప్పుడేంటి 2 నిమిషాలు చెప్పావు? నేను అన్నాను, ఇంకొకసారి టైం ఏంటి సార్, ఇంకోసారి టైం ఏంటి, అరగంట కాదు గంట అయినా చెప్తాను. చాలా బాగా చెప్పావు. ఆ ఒక్క 2-3 నిమిషాలు అక్కడ స్టూడెంట్స్ మధ్య పరిచర్య జరిగించడానికి దేవుడు తలుపులు తెరిచాడు. హల్లెలూయా. ఎంత పరిచర్య చేశామంటే 5 మంది బాప్తీసం తీసుకున్నారు. మేము ఉన్నటువంటి ఆ కొద్ది కాలంలో బాప్తీసం తీసుకున్నారు. అనేక ప్రాంతాలకు సువార్త సేవకు వెళ్ళిపోయాం మేము. అక్కడ ఉన్నటువంటి రిట్రీట్స్లో వాక్యం చెప్పేటువంటి కృపను దేవుడు ఇచ్చాడు. నేను అడిగింది ఒకటే, ఎక్కడున్నా నన్ను వాడుకో ప్రభువా. నీ సంచారములను దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అది సువార్త కోసం ఏమన్నా వాడబడుతుందా ఆలోచించు. ఈరోజు దేవుని యొక్క మాటలు నీకోసమే. సియోను నివాసి అయితే సియోనులో సంచరించు, తప్పుడు స్థలాల్లో తిరగవద్దు, పరిశుద్ధ స్థలాల్లో తిరుగు. రెండవదిగా, నువ్వు పరిశుద్ధంగా ఏ ప్రాంతంలో తిరుగుతున్నా, దేనికోసం తిరుగుతున్నా, ఆకాశమందు చూచున్న దేవుడు నీ సంచారములను లెక్కిస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. ఒకరోజు వస్తుంది, దానికి రావాల్సిన ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు. మూడవదిగా, నీ సంచారములు సువార్త సేవ కొరకు మార్చబడాలి. ఈ సందేశం తర్వాత ఒక పాట నేను పాడబోతున్నాను. అదేంటంటే ఒక నక్సలైట్ రాసుకున్న పాట, ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు. నక్సలైట్ ఉద్యమంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆయన దేవుని అంగీకరించిన తర్వాత ఆయన ఏమని రాసుకున్నాడు తెలుసా, ఏమని సేవ చేశాడు తెలుసా, ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు. ఇప్పుడు ఆ పాట పాడతాను నేను. ఆ పాటలు అంతా ఒకటే ఉంటుంది, నేను ఎక్కడ ఉన్నా సువార్త సేవ చేయాలి ప్రభువా, నేను ఎక్కడ ఉన్నా నీ కొరకు వాడబడాలి. దేవుని బిడ్డలారా, లాస్ట్ సండే యూత్ మీటింగ్లో ఒక క్వశ్చన్ నన్ను అడిగారు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, మా కాలేజీలో నేను దేవుని వాక్యాన్ని చెబితే అందరూ నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు, దేవుని కొరకు ఏ రకంగా వాడబడాలి? నేను చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా, అస్సలు దేవుని వాక్యాన్ని బోధించొద్దు. అందరు ఇట్లా చూశారు, సూపర్ ఉంది, వాక్యాన్ని బోధించకుండా సూపర్ కదా. వాక్యాన్ని బోధించవద్దు, వాక్య ప్రకారం జీవించు. నువ్వు వాక్యాన్ని బోధిస్తే ఏదో భక్తి బైబిల్ పట్టుకొని నువ్వు వాక్యాన్ని బోధిస్తే మత ప్రచారం చేస్తున్నాడు అంటున్నావు. యేసు ప్రభు లాగా అక్కడ కనపడు చాలు. నీ మాట తీరులో, నీ చదువుల్లో, నీ ప్రవర్తనలో, నీ ఫ్రెండ్షిప్లో యేసు ప్రభును చూపించు.
బైబిల్ పట్టుకుంటే ప్రభువును నమ్మేటువంటి దినాలు కాదు ఇవి. నీ జీవితాన్ని మైక్రోస్కోప్ స్టడీ చేస్తారు, కూర్చొని నిన్ను క్షుణ్ణంగా పరీక్షిస్తుంటారు. ఒక రోజు వస్తుంది, నువ్వేంది మాకు చెప్పేది, నీ జీవితాన్ని సరి చేసుకో అంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళకు నీ గురించి అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, చెదరిపోయిన వారు సువార్త వాక్యం ప్రకటించుచు సంచారము చేసిరి. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఈ లోకంలో అంతా కూడా గతించిపోతుందండి, ఏది కూడా మిగలదు. లాస్ట్కి భూమి మన కనబడే ఆకాశం కూడా లయమైపోతుంది, కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుంది. కానీ నువ్వు దేవుని కోసం చేసినటువంటి సేవ ఉంటుంది చూసావా, అది ఎప్పటికీ నిలబడి ఉంటుంది. దేవుడు దేనికి గుర్తింపునిస్తాడు తెలుసా? నువ్వు డూప్లెక్స్ హౌస్ కొనుక్కున్నావా, లేకపోతే నువ్వు ఎంతగా దీవించబడ్డావు, నీకు బ్యాంక్ బ్యాలెన్స్ 6 డిజిట్లు ఉన్నాయి 7 డిజిట్లు ఉన్నాయా కాదు. సేవలో నువ్వు ఏం చేసావు, ఎంతమందిని దేవుని కోసం సంపాదించావు, ఎంతమంది దేవుని దగ్గర తీసుకొని వచ్చావు, ఎంతమంది ప్రభు కోసం నీ ద్వారా నడిపించబడ్డారు. దట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ క్రౌన్. అది నీకు కిరీటాన్ని ఇస్తుంది, అది నీకు కిరీటాన్ని ఇస్తుంది. మిగిలినవన్నీ కూడా ఇక్కడితోనే వదిలేయాలి. వదిలేయడమే కాదు, ఒకరోజు అవి ఏమీ లేకుండా మారిపోతుంది. దేవుని బిడ్డలారా, ఈ బిల్డింగ్ ఉండదు, ఏముండదు, భూలోకం భూమే లేకుండా పోతుందండి. కానీ నువ్వు దేవుని కోసం చేసిన సేవ స్థిరంగా నిలబడుతుంది. ఈరోజు నీ సంచారాలు సువార్త కోసం ఉన్నాయా? ఆలోచించు. దేవుని దగ్గర అడుగుదాం, ప్రభా ఈ వారంలో ఒక కుటుంబాన్ని దర్శిస్తాను, ఆ కుటుంబం దేవుని గురించి తెలుసుకోవాలి ప్రభా. 3 days బ్యాక్ హైదరాబాద్ నుంచి ఒక దైవ సేవకురాలు నాకు ఫోన్ చేశారు. నేను వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నారు. నేను అనుకున్నాను ఏదో ప్రేయర్లో ఉన్నారు. మళ్ళీ 1 hour తర్వాత నాకు ఫోన్ చేశారు. నేను అడిగాను, ఏంటి బిజీలో ఉన్నారా, సారీ డిస్టర్బ్ చేసినామా? లేదన్నా, మమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేసిన ఒక ఆంటీ దగ్గర మేము ఉన్నాం. నేను అడిగాను, ఏమి ఇన్స్పైర్ చేసింది ఆమె హైదరాబాద్లో ఈసీఎల్ అనేటువంటి ప్రాంతంలో ఆమె ఉంటుందండి. ఆమె సాక్ష్యం ఏంటి తెలుసా? ఈసీఎల్ ప్రాంతము చాలా పెద్ద ప్రాంతం. అక్కడ 2-3 పెద్ద స్థలాలు, చుట్టుపక్కల ఉన్న స్థలాల్లో ఆమె దర్శించని ఇల్లు లేదంట, సువార్త చెప్పనటువంటి వ్యక్తి లేడంట. ఆమె దైవ సేవకురాలు కాదు, ఆమె బైబిల్ ట్రైనింగ్ పోలేదు, ఆమెకు పాటలు పాడడం కూడా చేత కాదు. ఆమె యేసు ప్రభుని గురించి సువార్త చెప్పింది. యేసు ప్రభు నీ కోసం చనిపోయాడు, యేసు ప్రభు తిరిగి లేచాడు, ఆయన నీ జీవితంలో కార్యాలు జరిగి దేవుని సువార్తను అందించింది. దేవుని బిడ్డలారా, వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? ఈమె తిరగని ఇల్లు లేదు. నువ్వు ఏంటికి దేనికోసం తిరుగుతున్నావు? సువార్త కోసం ఎప్పుడన్నా తిరిగావా? దేవుని బిడ్డలారా, అందుకే దేవుని సువార్త పనిలో నువ్వు వాడబడ్డానికి నీకు అవకాశాలు మన పరిచర్యలో ఇచ్చినంతగా ఐ కెన్ సే బోల్డ్లీ, నో మినిస్ట్రీ హ్యాస్ ఎవర్ డన్ దిస్ ఇన్ కడప. నీకు అవకాశం ఉంది దేవుని సేవ చేయడానికి. అది ఏంటి? డెకరేషన్లు చేసే సేవ కాదు, నశించిపోయే ఆత్మలను రక్షించే సేవ. నువ్వు చేసే సేవ చిరస్మరణీయంగా ఉండాలి. నశించిపోయే ఆత్మలను ప్రభు కోసం సంపాదించాలి. నీ సంచారములు సువార్త కోసం ఉన్నాయా? మొదటిగా నీ సంచారాలు తప్పుడు స్థలాల్లో ఉండకూడదు. రెండవదిగా నీవు పరిశుద్ధంగా జీవిస్తూ నువ్వు తిరుగుతూ ఉంటే నీ సంచారాలను దేవుడు లెక్కిస్తాడు. నువ్వు తిరిగిన తిరుగులు, అడుగుతున్న ప్రార్థనలు, కార్చిన కన్నీటికి ఒక రోజు జవాబు వస్తుంది. మూడవదిగా నీ ప్రతి అవకాశాన్ని సువార్తకు సద్వినియోగం చేసుకోగలిగితే ఒక రోజు వస్తుంది, దేవుడు అంటాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, వెల్ డన్ గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, కమ్ ఎంజాయ్, నా సన్నిధానంలోకి వచ్చి ఆనందించు. ఈరోజు దేవుడు అడుగుతుండగా ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభా ఎన్నెన్నో స్థలాలకు దేనికో తిరుగుతున్నాను ప్రభా, నా యొక్క తిరుగుళ్ళు సువార్తకు మార్చు ప్రభా, నా నోట నీ మాట ఉంచు ప్రభా అని దేవుని అడుగుదామా? ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, చెదిరిపోయిన వారు విశ్వాసిగా వాళ్ళు ఉండడం మాత్రమే కాదు, దేవుని సువార్త సేవను చేసిన వాళ్ళుగా వాళ్ళు మారిపోయారు. మేము చెదిరిపోయాం, మా కష్టాలు వచ్చాయని దేవుని నిందించలే, వాళ్ళు సువార్త సేవను జరిగించారు. ఎక్కడికి వెళ్ళినా ఆ స్థలాన్ని సువార్త స్థలంగా వాళ్ళు గుర్తించారు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, దేవా నా జీవితాన్ని మీరు మార్చండి. తప్పుడు స్థలాల్లో సంచారమా, దేవుని బిడ్డగా ఎన్ని స్థలాలు తిరిగినా నాకు మేలు కలగదు అనే తలంపులు ఇక్కడ ఉన్నావా? నీ సంచారములను దేవుడు లెక్కించున్నాడు. నీ కన్నీరు ఆయన కవిలలో ఉంది, తప్పకుండా ప్రతిఫలం రాబోతుంది. దేవుని బిడ్డగా సువార్త కొరకైన సంచారం మనం కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా, దేవా నన్ను దర్శించు, సియోను నివాసిగా సియోనులో నేను సంచారము చేయాలి, సియోనులోనే సంచారం చేయాలి. లోకంలో పాపములో కాదు,
సియోనులో దేవుని సన్నిధిలో నా సంచారం ఉండాలి, పరిశుద్ధతలో నా సంచారము, ప్రభు బిడ్డగా నా సంచారము, ప్రభు యొక్క వార్తను ప్రకటిస్తూ నా సంచారం ఉండాలి. ప్రభువా నన్ను దర్శించు అని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దామా? అందరం కలిసి దేవుని అడుగుదాం. ప్రభువా మీరే నన్ను దర్శించండి. గొప్ప దేవా నీకు వందనాలు, మహిమ కలిగినటువంటి దేవా మీకు స్తోత్రాలు, శక్తి కలిగినటువంటి దేవా నీకు వందనాలు, ప్రభావం కలిగిన దేవా నీకు స్తోత్రాలు. ప్రభా ఈరోజు మాతో మాట్లాడి ఉండగా సియోను నివాసిగా సియోనులో సంచారము చెయ్యాలి. అవును దేవా, నీ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. పరిశుద్ధుడా దాని నగరాలలో సంచరించు చూడుడి అని సెలవిచ్చావు ప్రభా. అవును తండ్రి, సియోను నివాసిగా మేము పరిశుద్ధ స్థలాల్లో ఉండాలి, ప్రభు బిడలముగా సంచారము చేయాలి, నశించిపోయే ఆత్మల మధ్య సంచారము చేయాలి. ఇదే నీ కోరికై ఉండగా దేవా మీరే మమ్మల్ని దర్శించండి, మా సంచారములను మీరు సరిచేయండి ప్రభా. మా సంచారములు లెక్కించిన దేవా నీకు వందనాలు. ఎవరి జీవితాల్లో నేను వెంబడిస్తూ ఉన్నారో వారి జీవితంలో దేవుని కార్యములు జరుగునుగాక. స్వస్థతలు, విడుదలు, అద్భుతములు ఉద్యోగ వ్యాపారాల్లో, చదువుల్లో, కుటుంబాల్లో యేసు నామమందు జరుగునుగాక, యేసు నామమందు జరుగునుగాక. తప్పుడు స్థలాల్లో తిరిగే తిరుగుళ్ళు బంద్ అయిపోవునుగాక, బంద్ అయిపోవునుగాక. బండ సందులలో ఎగురు పావురాలుగా మేము ఉందుముగాక. నాయన మీరే మమ్మల్ని దర్శించండి. నాయన దేవా చెదిరిపోయిన వారు సువార్తను ప్రకటిస్తూ సంచారము చేశారు. అవును దేవా, మా జీవితాల్లో సువార్త ప్రకటన మా సంచారములో భాగమై ఉండునుగాక. సువార్త కొరకు మేము ప్రయాసపడుదుముగాక, సువార్తను ప్రకటించే సాధనాలుగా మేము ఉందుముగాక. మా జీవితంలో ప్రతి పరిస్థితిని సువార్తకు అనుకూలంగా మార్చుకొందుముగాక. నాయనా మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందండి. ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలించున్నట్లుగా, కార్యాలు జరిగించున్నట్లుగా సహాయం చేసి మహిమను పొందుమని యేసు నామమందు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.